నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం బరువు తగ్గడానికి ఏమన్నా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయా అనేటువంటి విషయం గురించి మాట్లాడదాం. బరువు తగ్గాలని ప్ర ఒక ఆల్మోస్ట్ 40 వయసు దాటిన ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని రకరకాల డైట్‌లు, రకరకాల డైట్ గురువులు, తినడానికి ఆల్మోస్ట్ ఇబ్బందికరంగా ఉండేటటువంటి రకరకాల ట్రీట్మెంట్‌లు, ఇలా రకరకాల డైట్‌లు అంటూ వచ్చి వాళ్ళ కమర్షియలైజ్డ్ ట్రీట్మెంట్సు వారం వారం ఇలా చాలా చాలా నడుస్తోంది. ఈ డైట్‌లన్నీ కూడా 2, 3 నెలలు ఎవరైనా చేస్తారు. ఆ తర్వాత చేయలేకపోతున్నారు. ఎందువల్ల? మన బ్రెయిన్‌లో ఒక బేసిక్ వైరింగ్ అంటే మన మానవ శరీరానికి ఒక బేసిక్ లక్షణం ఏంటంటే తిండి ద్వారా ఆనందాన్ని పొందడం అనేది ప్రకృతి పెట్టింది దానికి. సో, అది ఎప్పుడైతే మనం అది తెలివిగా చెయ్యట్లేదో అప్పుడు ఏమవుతుందంటే తిండి ఆపడం, తగ్గించడం అనేది ఎక్కువ కాలం చేయలేరు. సో, బరువు తగ్గడం అనేది 2 నెలలు, 3 నెలలు నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఆపివేయడం జరుగుతూ ఉంటుంది. సో, పాపం ఎంతో కష్టపడి రకరకాల ఇష్టం లేని తిండ్లు తింటుంటారు. అది 2 నెలలు, 3 నెలలు భరించగలరు. ఆ తర్వాత వాళ్ళ వల్ల కావడం లేదు. సో, ఏమవుతుంది ఆ డైట్ ఫెయిల్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. ఇది తగ్గిన బరువు 2 నెలల్లో మళ్ళీ తిరిగి వస్తుంది. నేను చెప్పినట్టుగా మన హ్యూమన్ బాడీలో హార్డ్ వైర్డ్ ఏంటి? తిండి నుంచి ఆనందాన్ని పొందడం అనేది. ఇప్పుడు మన భారతదేశంలో కనీసం ఎవరు కూడా ఆకలితో అలమటించిపోయి, ఆకలి బాపుకోవడానికి తిండి తినడం అంటూ జనరల్‌గా జరగదు. ఎందువల్ల అంటే అందరూ ఒక రకమైనటువంటి అలవాటుతో తింటారు. టైం అయిపోయింది తినాలి. టైంకి తినాలి అనేటటువంటిది అదొక పెద్ద ఫ్యామిలీల కల్చర్ అయిపోయింది. టైంకి తినాలి అనేటటువంటిది ఎవరు చెప్పారు వీళ్ళకి? ఏ టైంకి తినమని చెప్పారు? ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి నమ్మకాలు. సో, అలవాటు వల్లే ఆకలి కూడా వేస్తుంది. మీరు రోజు పొట్టకి 8కి పొద్దున్న, మధ్యాహ్నం 1 రాత్రి 8కి ఇట్లా అలవాటు చేస్తే ఆ టైం వచ్చేసరికి పొట్ట అడుగుతుంది మిమ్మల్ని, ఆకలేస్తుంది దానికి. ఆకలేయడం అంటే ఏంటంటే ఆ టైంకి దాంట్లో యాసిడ్ సెక్రెట్ అవుతుంది. సో, ఎందుకు మీరు అలవాటు చేశారు కాబట్టి ఇది కూడా ఆకలి అనేది కూడా అలవాటు మాత్రమే అని తెలుసుకోవాలి. సో, మనం తిండి మోస్ట్‌లీ అలవాట్ల వల్ల తింటున్నాం. సో, ఇది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఆనందం కోసం తింటున్నాం సెకండ్ పాయింట్. కానీ మనకి వయస్సు కనీసం ఒక 30 వయస్సు దాటిన తర్వాత శరీరానికి పెద్ద అంటే 20కి ఎదుగుదల ఆగిపోతుంది. లోపల ఉన్నటువంటి అవయవాలు 30 దాకా కొంత గ్రోత్ ఉంటుంది. ప్లస్ ఆడవాళ్ళకైతే ప్రెగ్నెన్సీలు ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ 30 తర్వాత జనరల్‌గా అవసరం ఉండదు కాబట్టి మన శరీరం యొక్క అరుగుదల మెటబాలిజం అనేది ఏదైతే ఉందో అది 30 తర్వాత అది 1% పర్ ఇయర్. సంవత్సరానికి 1% ఊపిరితిత్తుల కెపాసిటీ అలాగే కండబలం కూడా తగ్గుతూ పోతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే శరీరం మెటబాలిజం తగ్గుతుందో మీ అన్నం మీరు అలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫ్యాట్ పెరుగుతుంది. ఫ్యాట్ పెరగడం వల్ల బరువు పెరుగుతున్నారు. అందువల్ల 20 ఏళ్ల వాడికి, 40 ఏళ్ల వాడికి వెయిట్‌లో ఆల్మోస్ట్ డబుల్ వెయిట్ ఉంటారు వాళ్ళు. ఎందుకు? శరీరం తిండి అవసరం తగ్గిపోతోంది. మన తిండి మనం తగ్గించడం లేదు కాబట్టి. ఎవరు పోను తిండి ఎక్కువగా తినరు కదా! అదే తిండి తింటారు. కొంచెం తక్కువ కూడా తినొచ్చు కూడా. కానీ బరువు పెరుగుతున్నారు కదా! దీనికి కారణం ఏంటంటే మన మెటబాలిజం స్లో అవ్వడం గురించి బేసికలీ. సో, ఇవన్నీ చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఆకలి మాడిఫై చేసుకోవడం మన వల్ల కాదు. తిండి మాడిఫై చేసుకోవడం, తగ్గించడం, ఆపడం మన వల్ల కాదు. ఎక్సర్సైజ్ పోనీ ఇదంతా పక్కన పెట్టి మనం తిన్న తిండితోటి మనం ఎక్సర్సైజ్ చేసి దాన్ని కాల్చగలిగితే తిన్నదంతా కూడా మనం ఖర్చు పెట్టగలిగితే ప్రాబ్లం లేదు. ఎక్సర్సైజ్ చేయడం మన వల్ల కాదు. సో, అన్నిటికంటే కష్టతరమైంది మనిషి యొక్క వ్యవహారం, అతని యొక్క బిహేవియర్ మార్చడం అనేది అతి కష్టమైన పని అని చెప్పేసేసి డాక్టర్లు గ్రహించడం అయినది. బిహేవియరల్ డాక్టర్స్ కానివ్వండి ఎవరైనా కానీ. సో, మనిషి బిహేవియర్ మార్చడం కష్టం కాబట్టి ఆకలి మార్చడం ఎట్లా అనేటటువంటి అంశం మీద రీసెర్చ్ చేయగా వాళ్ళకి ఏం తెలిసిందంటే పొట్టలో ఉన్నటువంటి మన హార్మోన్స్ ఏ హార్మోన్స్ అయితే న్యాచురల్‌గా పొట్ట సెక్రెట్ చేస్తుందో, మన శరీరం సెక్రెట్ చేస్తుందో, ఇప్పుడు ఒక తిండి తిని పొట్ట నిండంగానే శరీరానికి, మెదడుకి పొట్ట నిండింది తినడం ఆపేయి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటటువంటి కొన్ని హార్మోన్స్ పొట్టలోనే ఉన్నాయి, పేగుల్లోనే ఉంటాయి. ఆ హార్మోన్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే కనుక అదే మనం ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లయితే ఎప్పుడూ మనకు పొట్ట నిండుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఆకలి తినాలన్నటువంటి, అన్నం తినాలన్నటువంటి, తిండి తినాలనేటటువంటి కోరిక కూడా ఉండదు అనేటటువంటి ఈ అంశం మీద
ఆకలి తగ్గించి తద్వారా బరువు తగ్గించేటటువంటి ట్రీట్మెంట్లు కొత్తగా మనకి అందుబాటులోకి వచ్చాయి. ఇవి చాలా కాలం నుంచి ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 ఏళ్ల నుంచి మెల్లమెల్లగా ఒక మందు తర్వాత ఒకటి, ఒక మందు తర్వాత ఒకటి దీని గురించి అలా రీసెర్చ్ జరుగుతుండగా ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం అమెరికాలో సెమాగ్లూటైడ్ అనేటటువంటి మందు లాంచ్ అయింది. అది ఇప్పుడు ఇండియాలోకి వచ్చింది. గత ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఇండియాలో ఉంది. ఒక వారం రోజుల క్రితం దాన్ని ఇంజెక్షన్ రూపంలో కూడా అమెరికాలో ఏదైతే పేరుతో ఈ మందు చలామణి అవుతోందో అదే పేరుతో భారతదేశంలో కూడా లాంచ్ చేయడం అంటూ జరిగింది. సో ఈ మందు మనకి ఆకలి తగ్గించి తద్వారా మనం తిండి తక్కువ తినేటట్టుగా చేస్తుంది. సో మన శరీరంలో ఉన్న ఫ్యాటు శరీరం దాన్ని బర్న్ చేసుకుంటుంది. సో మనం బరువు తగ్గుతాం. సో ఇప్పుడు దాకా తనకు తాను చేసుకోలేని పని ఈ ఇంజెక్షన్ చేసి పెడుతుంది మనకి. ఇదేదో కొత్త కెమికల్ కాదు. మన శరీరంలో ఉండే న్యాచురల్ హార్మోన్స్కి అతి దగ్గరగా ఉండేటటువంటి మాలిక్యూల్. మన పొట్టలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి 2 హార్మోన్స్కి 94 to 97% సిమిలర్గా సినిమాల్లో హీరోకి డూప్ కొన్నట్టుగా డూప్ లాగా ఉంటుంది ఇది. సో తద్వారా మన శరీరంలో మనకి ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఇది మనకు తినాలి చూడంగానే ఇక ఆపుకోలేక తినేస్తారు చూసారా అట్లా. సో ఆ ఫుడ్ క్రేవింగ్ తగ్గించడం, పొట్ట ఎప్పుడు ఆకలి లేకుండా ఉండేట్టుగా చూడటం, ఇట్లాంటి లక్షణాలు క్రియేట్ చేస్తుంది ఈ మందు. దీని పేరు సెమాగ్లూటైడ్. అది ట్యాబ్లెట్ రూపంలో అలాగే ఇంజెక్షన్ రూపంలో కూడా వస్తుంది. బేసికలీ కొత్తగా ఇంజెక్షన్ రూపంలో వచ్చింది. ఇంజెక్షన్ వారానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం అంటూ జరుగుతోంది. సో ఇది అలాగా ఎంత బరువు తగ్గాలి అనేటటువంటిది ముందు నిశ్చయించుకుని డాక్టర్ మీ హైట్ బట్టి మీ కొంతవరకు మోస్ట్లీ మీ హైట్ బట్టే ఉంటుంది, కొంతవరకు మీ వయసు బట్టి కూడా ఉండొచ్చు. సో మీరు ఎంత బరువు తగ్గుతారు అని ఒక లెక్క వేసుకొని సో ఇన్ని కేజీలు తగ్గాలంటే ఎన్ని నెలలు పడుతుంది అనేటటువంటి ఒక లెక్క ప్రకారం ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ బరువు తగ్గడం అంటూ జరుగుతుంది. సో బరువు తగ్గడానికి ఈ పనిచేసేటటువంటి క్రమం నేను మళ్ళీ చెప్పాను. పొట్టని స్లో చేయడం, ఆకలి తగ్గించడం. సో దాని ఎఫెక్ట్ ఆకలి తగ్గడం, సైడ్ ఎఫెక్ట్ కాదు, కాంప్లికేషన్ కాదు, దాని ఎఫెక్టే ఆకలి తగ్గడం, పొట్ట ఉబ్బరంగా ఉండడంగా చేస్తుంది. సో మనం ఇంజెక్షన్ ఇచ్చేదే అందుకు కదా, ట్యాబ్లెట్ ఇచ్చేదే అందుకని, ఒకటే మందు ఒకటే అయినప్పటికీ కూడా. సో ఇప్పుడు ఎవరికైనా సరే పలానా మందు వేసుకోండి అని నేను చెప్పాను అనుకోండి, మొదటగా వచ్చే ప్రశ్న ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయా సార్ అని. కోర్స్ ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎఫెక్ట్ ఏమిటి? బరువు తగ్గడము. కొన్ని సందర్భాల్లో ఇది ఇవ్వకూడదు, మందు ఇవ్వకూడనటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి లేదా ప్రెగ్నెన్సీ త్వరగా ప్లాన్ చేసే ఆ ఉద్దేశం ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇది ఇవ్వకూడదు. ఇది ప్రధానమైనటువంటిది. ఇంకా కొన్ని ఉంటాయి. ఈ మరీ డ్రాస్టిక్ వెయిట్ లాస్ వచ్చినట్లయితే కనుక గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, ఒక రకమైనటువంటి షుగర్ వ్యాధి వల్ల రెటీనా ప్రాబ్లం వస్తే అది వరుస అవ్వడం, ఇది డ్రాస్టిక్ వెయిట్ లాస్ వచ్చిన వాళ్ళకి జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తున్నాం. ఈ గాల్ స్టోన్స్ ఫార్మ్ అయ్యే రిస్క్ ఉంటుందని ముందే చెప్పడం జరుగుతుంది. ఎలుకల్లో దీన్ని పరీక్ష చేసి చూడగా ఎలుకల్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. మనుషుల్లో ఇప్పుడు దాకా అది మనకి రిపోర్ట్ కాల. బట్ స్టిల్ స్ట్రాంగ్ థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్లయితే కూడా, క్యాన్సర్ థైరాయిడ్ జబ్బు కాదు, క్యాన్సర్ ఉన్నట్లయితే కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జనరల్గా జరగదు. వీటిల్లోనే మనం ఇవి నిజంగా సైడ్ ఎఫెక్ట్స్. మిగతాది మందు పనిచేస్తోంది అని చెప్పడానికి పొట్ట ఉబ్బరంగా ఉండడం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, ఇవి జనరల్గా 70% మందిలో, 75% మందిలో, 70 నుండి 75 వాళ్ళు చూస్తుంటాం. ఇది ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ కాదు. సో ఇలా చేయడం ద్వారా మనకి ఈ ఆకలి తీసివేయడం ద్వారా మనం శరీరము మనకు ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ని, అదే అంటే బండి నడవాలి, పెట్రోల్ కావాలి కదా, సో అందుకని ఈ శరీరం తన పని చేసుకోవడానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ మీరు పొట్టలో వేయినప్పుడు తన శరీరంలో ఆల్రెడీ బ్యాంకులో వేసి ఉన్నటువంటి కొవ్వునంతా అదే కరిగించుకుంటూ ఉంటుంది. అది ఇంకా మనం ఫాస్ట్ కావాలంటే మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే, ఇది బేసిక్లీ తిండి సంగతి చూసుకుంటుంది. మీరు ఎక్సర్సైజ్ మీరు అప్పుడు శరీరము తన ఫ్యాట్ తాను బర్న్ చేసుకునేది పెంచుతుంది. సో మీరు ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఏదైతే 2-2.5 కిలోలు ఒక మందు, రెండో మందు 4 కిలోల దాకా మంత్కి తీసుకొస్తుంది. సో ఇది ఇంకా పెంచుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఎక్సర్సైజ్ పెంచినట్లయితే, ఎక్సర్సైజ్ మొదలుపెట్టినట్లయితే, చాలామంది ఎక్సర్సైజ్ చేయకే కదా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్సర్సైజ్ మొదలుపెట్టి కంటిన్యూస్గా మీరు చేస్తున్నట్లయితే మనం డిజైర్డ్ వెయిట్ లాస్ ఏదైతే ఉందో అది అనుకున్న టైం కంటే ముందుగా కూడా మనం దీన్ని సాధించవచ్చు.
మనకి డిజైర్డ్ వెయిట్ లాస్ వచ్చిన తర్వాత దాన్ని మనం తగ్గించడమా లేకపోతే ఆపేయడమా అనేటటువంటిది డాక్టర్ సలహా ప్రకారం మనం చేసుకోవచ్చు. సో ఇదండి కథ. బరువు తగ్గడానికి వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి 2 ఇంజెక్షన్లు ఉన్నాయి. ఒకదాని పేరు వెగోవి అనేటటువంటి ఇంజెక్షన్, రెండోది మౌంజారో అనేటటువంటి ఇంజెక్షన్ ఉన్నది. ట్యాబ్లెట్ రైబల్సస్ అనేటటువంటి ఉన్నది. ట్యాబ్లెట్ అనేది నెలకి 2 నుండి 2.5 కిలోలు బరువు తగ్గిస్తుంది. ఇంజెక్షన్లు 4 కిలోలు సుమారుగా అటు ఇటు, ఇది యావరేజ్ అనుకోండి, బరువు తగ్గించేటటువంటి పవర్ కలిగే ఇంజెక్షన్లు. సో ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేటటువంటి విషయం గురించి నేను చాలా వరకు మీకు చెప్పాను ఈ వీడియోలో. సో దీనివల్ల మీకు కొంచెం బేసిక్ ఐడియా వస్తున్న ఉద్దేశంతో బేసిక్ పాయింట్లు డిస్కషన్ చేయడం జరిగిందండి. నమస్కారం.